మొంతా తుఫాన్ మరింత బలపడింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ఏపీ యానం తీరాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖకు 370 కిలోమీటర్ల దూరంలో మొంతా తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు తీవ్రమైన తుఫాన్గా బలపడే అవకాశం ఉంది. ఈ సాయంత్రం లేదా రాత్రి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర వాయువ్య దిశగా మొంతా తుఫాన్ కదులుతుంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో మరో వాయుగుండం ఏర్పడింది. గత 12 గంటల్లో స్థిరంగా కొనసాగింది వాయుగుండం. ప్రస్తుతం ముంబైకి 650 కిలోమీటర్లు, గోవాకు 710 కిలోమీటర్లు, మంగళూరుకు 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 48 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. గుజరాత్, మహారాష్ట్ర తీరాలపై వాయుగుండం ప్రభావం ఉండే అవకాశం ఉంది. మొంతా తుఫాన్పై ఉమ్మడి కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మంగినపూడి బీచ్, హంసలదివి బీచ్ మూసివేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులతో కూడిన వర్షం పడుతుంది. తుఫాన్ బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి ఈ ప్రాంతాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదుగాలులు వీస్తాయి. దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉంటారు. అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. మొంతా తుఫాను హెచ్చరిక. మొంతా తుఫాను హెచ్చరిక. మొంతా తుఫాను 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. మొంతా తుఫాను హెచ్చరిక. మొంతా తుఫాను హెచ్చరిక. మొంతా తుఫాను 28వ తేదీన కాకినాడ తీరం దిశగా మొంతా తుఫాన్ దూసుకొస్తుంది. ముందు జాగ్రత్తగా జిల్లాలోని కాకినాడ, పిఠాపురం, తాళ్లరేవులో హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కాకినాడ నుండి మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సాయి సుధీర్. మొంతా తుఫాను ప్రభావం కాకినాడపై కనిపిస్తుంది. మొంతా తుఫానుకు సంబంధించి దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్ల భారీ ఈదురుగాలు వీస్తాయని ఇప్పటికే ఐఎండీ సూచనలు చేస్తుంది, హెచ్చరికలు జారీ చేస్తుంది. దానికి అనుగుణంగానే ఉదయం నుంచి కంటిన్యూస్గా భారీ ఈదురుగాలులు, అదేవిధంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు, దీనికి సంబంధించి కూడా అధికారులు అప్రమత్తమైన పరిస్థితి. హెలిప్యాడ్లు ఇటు తాళ్లరేవు, పిఠాపురం, కాకినాడ కోస్టల్ ఏరియా, కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. అవసరమైతే ఎయిర్ షిఫ్టింగ్ చేయడానికి, మరొక వైపు అవసరమైన ఫుడ్ కావచ్చు, అదేవిధంగా ఇతర మెటీరియల్ వాళ్ళకి అందించాలి. తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళకి అవసరమైన మెటీరియల్ అందించడానికి, మరొక వైపు ఎయిర్ షిఫ్టింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. మరొక వైపు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. దాదాపు 12 మండలాలలో తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. తుఫాను ప్రభావిత మండలాల్లో 67 గ్రామాలు ఉన్నాయని ఇప్పటికే అధికారులు గుర్తించారు. అక్కడ దాదాపు 27 గ్రామాల్లో కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ సెంటర్లు, అదేవిధంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అక్కడ తుఫాన్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు
4 లక్షల మందికి పైగానే తుఫాను ఇంపాక్ట్ ఉంటుంది, తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు ఒక ప్లాన్ చేసుకున్నారు. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు దాదాపు 12,000 మందిని పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో కూడా దాన్ని ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవడం. మరొకవైపు ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రం కూడా ఇప్పుడిప్పుడే అలల ఉధృతి నిన్నటికి ఇవాళకి కంపేర్ చేసుకుంటే అలల ఉధృతి అంతకంతకు పెరిగింది. దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఉప్పాడ తీర ప్రాంతం చిన్న చిన్న వర్షాలకు అదేవిధంగా చిన్న చిన్న తుఫాన్లకే భారీగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కానీ ఈ పరిస్థితుల్లో ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఆ కోస్టల్ ఏరియాకి ఆనుకున్న ఏరియాస్లో మొత్తం పబ్లిక్ అందరినీ కూడా ఖాళీ చేసే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే మరొక వైపు ఉప్పాడకు సంబంధించి అదేవిధంగా తాళ్లరేవు దీనికి సంబంధించి ఉప్పాడ కొత్తపల్లికి సంబంధించి మరొక వైపు దీనికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తుని తొండంగి మండలాల్లో కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. దానికి అనుగుణంగా అక్కడ కోస్టల్ ఏరియాస్తో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఖాళీ చేయించే ప్రయత్నంలో ఉన్నారు. చూసుకోవచ్చు కంటిన్యూగా రెయిన్ అనేది గత 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, అది ఆగిపోవడం జరుగుతుంది. మరొక సాయంత్రానికి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉండడం, ఈ తర్వాత తుఫాన్ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇప్పటికే అంచనాకు వచ్చారు. కొన్ని చోట్ల రెస్క్యూ చేయడానికి కావచ్చు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కువగా ఈ కోస్టల్ ఏరియా పైన ఎక్కువగా దీనికి తుఫాను ప్రభావం తుఫాను సంబంధించిన ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. దానికి అనుగుణంగానే కోఆర్డినేట్ చేసుకుంటున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బలగాలు ఇప్పటికే. అదేవిధంగా ఫైర్ ఈ 3కు సంబంధించిన వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడం, రెస్క్యూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే కొంతమంది ఫిషర్మెన్స్ అయితే బలవంతంగానే దగ్గరలో ఉన్న సముద్రంలో వేటకు వెళ్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని అడ్డుకోవడం, అవసరమైతే ఫోర్స్ సాయంతో కూడా వాళ్ళని కన్విన్స్ చేసి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భారీ ఎదురుగాలులు దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్తో ఎదురుగాలు అంటే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు, అదేవిధంగా ఇది వీక్గా ఉన్న హౌసెస్, మరొక వైపు దీనికి సంబంధించిన చెట్లు కాబట్టి ఎక్కడికక్కడ పడిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదు. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో కొందరు నెగ్లెక్ట్ చేయడం, ఈ తుఫానుకు తాము ఎన్నో తుఫాన్లు చేస్తామో ఇది పెద్దగా ఇంపాక్ట్ ఉండదని చెప్పడం, అట్లా నిర్లక్ష్యం చేసే వారి పట్ల కూడా పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వారిని ఫోర్స్ సాయంతో అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడం, లేదంటే ఖచ్చితంగా వాళ్ళని కట్టుదిట్టం చేయడానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా దీని ఇంపాక్ట్ తీర ప్రాంతంతో పాటు ఇతర మండలాల్లో, మరొక వైపు ఏలేరుకు సంబంధించి ఏలేరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఏలేరుకు భారీగా వరద నీరు వస్తుంది. ఒకవైపు తుఫాను, భారీ ఎదురుగాలు, మరొక వైపు ఏలేరుకు సంబంధించిన వరద. ఏలేరుకు సంబంధించి 4 నియోజకవర్గాల్లో ఏలేరు ఇంపాక్ట్ ఉంటుంది. గత ఏడాది ఏలేరుకి అనుకోని స్థాయిలో వచ్చిన ఫ్లడ్ ఎఫెక్ట్తోనే 4 నియోజకవర్గాలు పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రతిపాడు ఈ 4 నియోజకవర్గాల్లో ఏలేరు వరద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు ఇదే సంబంధించిన తుఫానుకు సంబంధించిన భారీ ఎదురుగాలు చూసుకోవచ్చు. మనం విజువల్స్లోని భారీ ఈదురుగాలుల ప్రభావానికి కొన్ని చోట్ల చిన్న చిన్న చెట్లు అయితే ప్రస్తుతానికి అయితే పడిపోతున్నాయి. ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా రాయలసీమ ప్రాంతం నుంచి, రాయలసీమ 4 జిల్లాల నుంచి కూడా భారీ స్థాయిలో ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను ఇక్కడ సమన్వయం చేశారు. ఒకవేళ ఎలక్ట్రికల్ పోల్స్ ఏమైనా పడిపోతే, అదేవిధంగా ఎలక్ట్రికల్ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే గంటకు తుఫాను తీరం దాటే సమయం దగ్గరికి వచ్చే కొద్దీ దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. భారీ ఈదురుగాలులు, మరొక వైపు భారీ వర్షం, కొన్ని చోట్ల కంటిన్యూస్గా 2 గంటల నుంచి కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. దీని ఇంపాక్ట్ అనేది ఇట్లానే ఉంటే సాయంత్రానికి మరింత ఉధృతి అయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు 4 లక్షల మందికి పైగానే తుఫాను ప్రభావిత మండలాలు, గ్రామాల్లో ఉన్నారని అధికారులు అంచనాలు వేస్తున్నారు. దానికి అనుగుణంగా వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్రాంతాలకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ పునరావాస కేంద్రాల్లో వాళ్ళని అకామిడేట్ చేయడం, వాళ్ళకి అవసరమైన దాదాపు 10 రోజులకు సరిపడా ఫుడ్ కావచ్చు, అదేవిధంగా మెడిసిన్ అకామిడేట్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఉన్న ఏరియాలు, అదేవిధంగా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న ఏరియాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ తుఫానుకు సంబంధించిన సముద్ర పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సేఫ్ జోన్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంటిన్యూగా ఈ ప్రాసెస్ అనేది కొంతమంది ఇబ్బంది పెడుతున్న వారు, కొంతమంది వాళ్ళందరినీ కూడా ఇటు పోలీస్ ఫోర్స్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ దగ్గరికి, అదేవిధంగా రెస్క్యూ షెల్టర్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రావణి. రైట్.